తెలుగుదేశం పార్టీ అపోజ్ చేస్తుంది, అడ్డుకుంటుంది కూడా. బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఏంటి టీడీపీలో ఎటువంటి టాక్ వినిపిస్తోంది దీనికి సంబంధించి విజయవాడలో? విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయన గతంలో అంటే మనం చూసుకున్నట్లయితే వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయి వైసీపీ క్యాడర్ నుంచి టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం గమనించాం. కానీ నాని అలా చేయాల చివరి దాకా కూడా వేచి చూసినటువంటి పరిస్థితి. టీడీపీ క్యాడర్ని అటు వైసీపీ వాళ్ళ సమన్వయంతో చూసుకుంటూ పోయి ఎక్కడ కూడా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించి ఆయన ఎంపీగానే ఉన్నాడు తప్ప వైసీపీ ఎంపీగా లేడు ఆయన. ఆ క్రమంలో చివరికి ఎండింగ్ వరకు ఆ క్రమంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఏదన్నా అతను చేసిన కానీ మైలవరం వెళ్ళి అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఆయనతో పాటు ఆయన కొన్ని కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది, మీకు గుర్తుండే ఉంటది. అవును, అంటే మనం ఆ వసంత కృష్ణప్రసాద్ విషయంలో అక్కడ చేయడం. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నాడు అంటే టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకోండి ఇక్కడ టీడీపీలో మనం ఆయన వసంత కృష్ణప్రసాద్ ని టీడీపీలో చూసినట్లయితే కనుక అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నటువంటి కేసును అని ఈ రోజున వైసీపీకి వెళ్ళి ఓడిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ అక్రమాలు గనక ఏమన్నా ఉన్నా బహుశా అవి రెడ్ బుక్ లో అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన అప్పుడు టీడీపీ ఎంపీ కాబట్టి. ఆ ఒక విషయానికి చూస్తే రెండోది ఇక్కడ కేసుని చిన్ని అడ్డుపడతాడు, బుద్ధా వెంకన్న అడ్డుపడతాడు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కూడా మొత్తంగా నాకు తెలిసి అయితే మాత్రం మొత్తంగా ఓవరాల్ గా విజయవాడలో ఉన్నటువంటి టాక్ ఏంటంటే టీడీపీలోకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేనే టీడీపీలోకి లేదు. కానీ ఇండైరెక్ట్ గా కూటమి అని చెప్పి బీజేపీలోకి వెళ్తే మరి అధికార పార్టీలోకి వచ్చినట్టే కదా, ఐ మీన్ అధికారం వైపు వచ్చినట్టే కదా. ఇక్కడ మనం చూడాల్సింది బీజేపీ బలపడటానికి అటు టీడీపీ నుంచి వచ్చినా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది, అటు వైసీపీ నుంచి వచ్చినా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనేది బీజేపీ యొక్క వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా ఏదైనా చేయాలి, ఏమి చేసైనా సరే దక్షిణాదిని జెండా ఎగరేయాలనేది ఆ బీజేపీ వ్యూహకర్తలు కావచ్చు, అధిష్టానం కావచ్చు, వారి నిర్ణయం దక్షిణాది మీద గట్టిగానే ఉంది. అందులో భాగంగానే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పిన మాటలు విని ఇక్కడ గట్టిపడాల్సినటువంటి పరిస్థితి మనం కొన్ని స్థానాలు ఇచ్చి తీసుకుని ఇక్కడ పోటీ చేయాలని అటు పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ మధ్య బీజేపీ మధ్య అగ్గి వేసి నిప్పు చేస్తే బొగ్గుమని మండేటటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు స్నేహ సంబంధం పవన్ కళ్యాణ్ ద్వారా రక్షించినటువంటి పరిస్థితి మనం గమనించాం. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డపెట్టుకున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం సనాతన ధర్మం పేరు మీద కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు. పవన్ కళ్యాణ్ ఇక సనాతన ధర్మ బోర్డు కూడా అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి పరిస్థితి. అంటే బీజేపీ అధిష్టానం కూడా దీనికి సపోర్ట్ ఇవ్వకపోతే కనుక అటు దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ అంత స్పీడ్ గా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ నాని అనే వ్యక్తి ఇంకా గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా చేశాడు. మంచి విజయవాడ అంటే తూర్పు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పశ్చిమ భాగం మొత్తం కూడా అది నందిగామ కావచ్చు, తిరువురు కావచ్చు, మైలవరం, అదేవిధంగా జగపేట ఏరియాలో మంచి గెప్పున్న వ్యక్తి, అదేవిధంగా సిటీలో కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి గతంలో రెండోసారి గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అతను అలాంటి వ్యక్తిని వాళ్ళైతే వదులుకోరు. ఎందుకంటే అక్కడ కావాల్సింది బీజేపీకి రానున్న స్థానాల్లో ఎంపీ స్థానాలే ముఖ్యంగా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఇతను తీసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం తరఫున ఈ ఎంపీ స్థానాన్ని కూడా వాళ్ళు అడగడానికి హక్కు ఉంటుంది, అధికారం కూడా ఉంటుంది. రైట్, అదే మరి భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నట్టుగా తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడు అబ్జెక్ట్ చేస్తే దాన్ని మరి భారతీయ జనతా పార్టీ అధిష్టానం కన్సిడర్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో ఎదగడానికి ట్రై చేస్తున్న పరిస్థితి. ఇదే కూటమి, ఇదే పొత్తు 2029 కూడా ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేము. ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ మాట. సో చూద్దాం ఏ పార్టీ ప్రయత్నం ఆ పార్టీ చేస్తుంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు మీ విశ్లేషణ అందించినందుకు. కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. మీ బెజవాడ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. సో కేసినేని నాని టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు, వైసీపీ అధపాతాళానికి